హలో, హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో చాలామంది నా గురించి, నా డీటెయిల్స్ గురించి చెప్పమని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ చేస్తున్నారు కదా. అప్పుడు అనిపించింది ఎస్ ఐ డిడ్ ఏ మిస్టేక్ అని చెప్పేసి. ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే నా గురించి, నా డీటెయిల్స్ గురించి, నా స్టోరీ గురించి అందరికీ చెప్పాలి బేసిక్గా. నేను చెప్పలేదు. మీరు చెక్ చేశారంటే ఏ వీడియోలో కానీ నా స్టోరీ గురించి, నా లైఫ్ జర్నీ గురించి ఎక్కడా కానీ నేనైతే షేర్ చేయలేదు. ఎవరికి నేను చెప్పలేదు ఇంతవరకు. సో అందరూ ఎలాగో అడుగుతున్నారు కదా, నేను కూడా చెప్పలేదు కదా స్టార్టింగ్లో. సో చెప్దాము, ఇట్ మైట్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఫ్యూ పీపుల్ అని చెప్పేసి అనిపించింది అనమాట. అందుకే నేనైతే షేర్ చేసుకుంటున్నాను. అండ్ బై ద వే, నా పేరు ప్రసన్న. నేను పుట్టి పెరిగిందంతా ప్రొద్దుటూరు, కడప డిస్ట్రిక్ట్. సో మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నాన్న అకౌంటెంట్, అమ్మ వచ్చేసి హోమ్ మేకర్, అక్క మ్యారీడ్, తమ్ముడు వచ్చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తారు. మీరందరూ నా ప్రీవియస్ వ్లాగ్స్ కానీ షార్ట్స్ కానీ చూసారంటే మీకు కంప్లీట్గా నా గురించి, నా డీటెయిల్స్ గురించి అంతా తెలిసిపోతుంది అనమాట. సో ఇది నా ఫ్యామిలీ గురించి. అండ్ నా ఎడ్యుకేషన్ వచ్చేసి ప్రొద్దుటూరులోనే అయిపోయిందండి. బిట్స్ కాలేజ్లో నేనైతే బీటెక్ అయితే కంప్లీట్ చేశాను. సో బీటెక్ తర్వాత నేనైతే బెంగళూరుకి వెళ్ళడం జరిగింది జాబ్ పర్పస్ కోసం. సో నేను జాబ్ చేస్తూ ఉంటాను. ఐఎమ్ ఐటీ ప్రొఫెషనల్. ఇది నా గురించి, నా ఫ్యామిలీ గురించి. సో నేను మ్యారీడ్ అనమాట. మా హస్బెండ్ వాళ్ళది విజయవాడ. సో ఇప్పుడు ప్రజెంట్ మేము వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాము. ఎందుకంటే జాబ్ పర్పస్ వల్ల మేమైతే హైదరాబాద్కి మూవ్ అవ్వడం జరిగింది. సో ప్రజెంట్ హైదరాబాద్లోనే ఉన్నాను. మెటర్నిటీ లీవ్లో ఉన్నాను అనమాట. చెప్పాను కదా మీకు అందరికీ, నాకు 5 months బాబు ఉన్నాడని చెప్పేసి. ఇది నా గురించి, నా డీటెయిల్స్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నా లైఫ్ జర్నీ గురించి, నా స్టోరీ గురించి, నాకు జరిగిన ఫైర్ యాక్సిడెంట్ గురించి మీకు అందరికైతే షేర్ చేస్తాను. ఐ ఫీల్ ప్రౌడ్ అనమాట. ఎవరైనా నా స్టోరీ గురించి చెప్పమని అడిగితే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీకు అందరికీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. కొంతమందికి హెల్ప్ అవ్వచ్చు కూడా, అందుకని చెప్పేసి చెప్పాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి షూట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నా చాయ్ టైంని నేను బాగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. సో ఎంతమంది చాయ్ లవర్స్ ఉన్నారు? డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్.